అందరికీ నమస్కారం. మనం ముందుగా తెల్లమద్ది గురించి చెప్పుకున్నాం. దాని ఉపయోగాలు ఏంటి? దాని ఉపయోగాలు ఎముకలు ఇరిగిన ఎముకలని అతికించగల శక్తి ఉంది. అదేవిధంగా మజిల్ డ్యామేజ్ ఏదైనా ఉన్నా కూడా మజిల్ డ్యామేజ్ని కూడా అది రిపేర్ చేయగలదు. అదేవిధంగా హార్ట్ సమస్య, గుండెలో ఎవరైతే హోల్ ఉంది, హార్ట్లో హోల్ ఉంది, అదేవిధంగా హార్ట్ బ్లాకేజెస్ అని చెప్పేసి అంటూ ఉంటారు, వాళ్ళకి కూడా మనం తెల్లమద్ది అర్జున యొక్క బెరడుని మనం రిఫర్ చేస్తూ ఉంటాం, అదేవిధంగా వాడిస్తూ ఉంటాం. అయితే ఇది నిజంగానే వాడిన వాళ్ళకి దీని యొక్క అనుభవం ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు వాడిన వాళ్ళకి కంటికి కనిపించినట్టుగా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మొన్న మేము ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఫోటోని మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ ఫోటో తీయడం జరిగింది. ఈ ఫోటోలో మీరు గమనించినట్లయితే ఈ యొక్క అర్జున చెట్టు ఒక మేకలు కాసే అతను ఏం చేశారు ఈ చెట్టుని అంటే కనిపిస్తుంది మీకు ఫోటోలో క్లియర్గా. ఒక కొమ్మ ఇట్లా వాలిపోవడానికి అని చెప్పేసి కొమ్మను కొడితే అదేమైంది, సగం వరకు ఇరిగి ఇట్లా వాలింది, మిగతా సగం బెరడు దానికే ఉంది. ఇట్లా ఈ మాదిరిగా ఉంది కదా, చూస్తున్నారు కదా ఫోటోలో చక్కగా. అయితే అది చూడండి, కొన్ని సంవత్సరాలకి అది మొత్తం దాని యొక్క పూర్వ వైభవాన్ని, అది పూర్వం ఎలా ఉందో అదే మాదిరిగా దాని బెరడు పెట్టుకోరావడం, కాండంతో పాటు బెరడుతో పైన అన్ని విధాలుగా పూర్వం ఎలా ఉండేదో అలా అది మొత్తం రీజనరేట్ అయింది. చూడండి, పైన ఒక చోట అతికింది, అది టచ్ అయిన దగ్గర పైన కూడా జాయింట్ అయింది, అదేవిధంగా కింద నుంచి కూడా మొత్తం కాండం రావడం మనం గమనించవచ్చు ఫోటోలో. ఇంత చక్కగా అది చూడండి దాని యొక్క పూర్వ వైభవాన్ని ఎలా పొందిందో. కావున దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో కూడా మనకి ఎలాంటి డ్యామేజ్ మనకు జరిగినా మన శరీరంలో దీన్ని దీర్ఘకాలికంగా కనుక తీసుకున్నట్లయితే ఒక 40 days నుంచి 3 months వరకు మనం దీన్ని స్వీకరించినట్లయితే ఒక గ్రాము నుంచి 5 గ్రాముల మోతాదులో మనం తీసుకోవచ్చు, 10 గ్రాములు కూడా తీసుకోవచ్చు. సో ఆ విధంగా దీన్ని మనం తీసుకున్నట్లయితే మన శరీరంలో ఎముకలు కానీ, మాంసం కానీ, గుండె సమస్య కానీ, ఆస్తమాలు కానీ, ఇలా ఎన్నో ప్రయోజనాలు, నర్వ్ స్ట్రెంత్ కానీ ఎన్నో ప్రయోజనాలు మనం తిరిగి పొందవచ్చు. యథావిధిగా మన శరీరంలో అన్ని మార్పులు వచ్చే అవకాశం ఈ యొక్క అర్జున బెరడుకి ఉందని చెప్పేసి, అర్జున బెరడు అంటే అందరికీ తెలుసు, ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని, శరీరంలో అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి అందరం కూడా ఈ అర్జున ఎలాంటి సమస్య, గుండె సమస్య ఎలాంటిదైనా, గుండె దడదడగా ఉంది, భయంగా ఉంది అన్నా కూడా మన పూర్వీకులు అయితే దీన్ని చిన్నపిల్లలకి తాపుతూ ఉంటారు. కొంచెం భయపడుతున్నారు అనుకోండి పిల్లలు, ఈ యొక్క అర్జున బెరడు యొక్క కషాయాన్ని ఇస్తూ ఉన్నట్లయితే ఆ గుండె దడదడ, భయము, ఆందోళన పోతుందని చెప్పేసి మంచిగా ఇచ్చేవాళ్ళండి ఈ అర్జున యొక్క ఈ తెల్లమద్ది యొక్క బెరడుని. అంత గొప్ప ఔషధ మూలిక మనకి ఎక్కడ ఉండదు. మనకి ఎక్కడ రోడ్ల పైన మనకు ప్రభుత్వం కూడా పెంచడం జరుగుతుంది ఈ యొక్క అర్జున చెట్లని. ఈ చెట్లను గుర్తించి వాటిని మంచిగా సంరక్షించి దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నమస్కారం.